ఒకప్పుడు ఇంటర్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, పీజీ చదువుకోవాలి, పిహెచ్డి చేయాలి, అప్పుడు వచ్చేసి నా నౌకరు చేయాలి. ఇవాళ రేపు 12 తర్వాత మాట్లాడడానికే నేర్చుకొని 3 భాషలు వస్తే నువ్వు పని నేర్చుకున్నావు అంటే ఎవరైనా నీ దగ్గరికి ఏడున్నా ఎత్తుకుంటా మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్య వైపు మనం మరలాలి. వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవాలి. వ్యవసాయంలో మంచి పంటలు, లాభదాయకంగా వచ్చే పంటల్ని ఈరోజు మనం పండించాలి. ఇవే మన జీవితాలను మారుస్తుంది. ఇవే మన జీవితాలలో మార్పు తీసుకొస్తాయి. అందుకే నేను ఈ వేదిక మీద నుంచి రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఎన్నికలప్పుడే రాజకీయాలు. ఎన్నికలప్పుడు పోటీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు రఘునందన్ రావు గారిని ఓడగొట్టాలని నేనే ఈడ మస్తుగా తిరిగిన. ఎన్నికలు అయిపోయినాయి, మీరు అందరు తీర్పు ఇచ్చిండ్రు. ఆయన ఎంపీ అయిండు, నేను ముఖ్యమంత్రి అయినా. మేమిద్దరం ఈరోజు సమన్వయం చేసుకుంటే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ సిద్దిపేట ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, దుబ్బాక ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, ఈరోజు ఇతర ప్రాంతాల సమస్యలు చెప్పిండు. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఎంపీ గారు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడం. అందుకే ఈరోజు ఇక్కడనే కాదు, రేపు ఎరువులు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం అక్కడ జరిగితే మనకేందని, మన ఎరువులు మొత్తం విదేశాల నుంచే రావాలి, గ్యాస్ అక్కడి నుంచే రావాలి. ఈరోజు మనకు రాబోయే రోజుల్లో యూరియా కొరత వచ్చేటట్టు కనిపిస్తున్నది. యుద్ధం కొనసాగితే యూరియా సమస్య వస్తుంది. కానీ మనకి ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉన్నది, ఉత్పత్తి చేస్తుంది. మన దగ్గర ఉత్పత్తి చేసేది మొత్తం మనకే ఇవ్వాలి. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, ఒక డెలిగేషన్ తీసుకొని మన ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలను కిషన్ రెడ్డి గారిని కూడా సహకారం తీసుకొని కేంద్ర మంత్రి దగ్గరకు వచ్చి రేపు యుద్ధం ద్వారా మన ప్రాంతంలో ముఖ్యంగా ఎరువుల కొరత, యూరియా కొరతను ఎదుర్కోవడానికి, అత్యధికంగా మన రాష్ట్రానికి తెచ్చుకోవడానికి మిత్రులు రఘునందన్ రావు గారిని, కిషన్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. వరి వేసిందంటే యూరియా కావాల్సిందే. ఈరోజు నానో యూరియా వచ్చింది, శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. దానికి కూడా మనం కొంత మారాలి. రాబోయే సమస్యను ముందుగానే ఊహించి రేపు ఖరీఫ్ పంటల్లో యూరియా సమస్య రాకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే రాజకీయ సమన్వయం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం, ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా గెలవాలనో చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసమే అంకితం అవుదాం. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కలిసి కట్టుగా సాధించుకుందాం. దీన్ని ఎవరికి లొంగినట్టో, ఎవరో వంగినట్టో కాదు. మోడీ గారు వస్తే నేను వెళ్తా, నేను వస్తే రఘునందన్ రావు గారు వస్తారు. ఇది ఒక మంచి రాజకీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ వేదిక మీద నుంచి మీ సమస్యలు చెప్తే తప్పకుండా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇవాళ గజ్వేల్లో మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇచ్చినాం. ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. ఇవాళ వివేక్ గారిని అడిగిన, సిద్దిపేటకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామా అని. 3500 ఇండ్లు ఈ సిద్దిపేట అసెంబ్లీకి ఇచ్చినాం, గజ్వేల్ అసెంబ్లీకి ఇచ్చినాం, సిరిసిల్ల అసెంబ్లీకి ఇచ్చినాం. నాకు కేటీఆర్తోనో, హరీష్తోనో, చంద్రశేఖరరావు గారితోనో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు, అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా గిరిజనులు ఉన్నారు, అక్కడ కూడా బలహీన వర్గాలు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. అందుకే ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ప్రకారం 10,500 ఇండ్లు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చి మా నిజాయితీ చూపించుకున్నాం. ఈ పరిశ్రమ ఇవాళ సిద్దిపేటలో ఉంది. నేను కావాలంటే 2024లోనే ఈ పరిశ్రమ పనులు ప్రారంభమైనాయి. నేను ముఖ్యమంత్రి అయినాకనే తుమ్మల నాగేశ్వరరావు గారి పని మొదలుపెట్టారు. కావాలంటే ఇది నేను కొడంగల్కు తీసుకుపోతుంటేనా? ఎందుకు ఇక్కడ కట్టించినాం? ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే, ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్కి ఇంకొక పరిశ్రమ ఇవ్వమని మా మంత్రులను నేను అడుగుతున్నా. నేను వివక్ష చూపియను, వివక్ష అని చెప్తున్నారు తప్పు. ఒకవేళ వివక్ష గురించి చర్చించాల్సి వస్తే 2014 నుంచి 2024 వరకు మీరు కొడంగల్కి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఈ 24 నెలల నేనెన్ని ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినో మొత్తం లెక్క తీద్దాం. వివక్ష మా ఇంట వంట లేదు. మిమ్మల్ని చూసి ప్రజల్ని అంచనా వేయం. ప్రజలతో మాకు ప్రత్యక్ష సంబంధం ఉంది.
పేదల పట్ల మాకు ప్రేమ ఉంది, పేదల పట్ల అభిమానం ఉంది. ఆ పేదల కోసం పనిచేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం